నమస్తే, వెల్కమ్ టు విటి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీటీసీల మధ్య వాగ్వివాదం. వైస్ ఎంపీపీ మరకల గంగాధర్ సభపై కూర్చోవడం సరికాదని ఆగ్రహం. ఏపీలో నేటి నుండి ప్రభుత్వ ఆధీనంలో మద్యం విక్రయాలు. వేరే రాష్ట్రాల నుండి మద్యం తరలించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎక్సైజ్ సీఏ మహేష్ కుమార్. రోడ్ల విస్తరణలో దుకాణాలు నష్టపోయిన వారికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పరామర్శ. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్. మహేశ్వరంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన మొదటి సర్వసభ్య సమావేశం. స్థానిక సమస్యల గురించి సుదీర్ఘ చర్చ. ఇక వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో రెవెన్యూ శాఖ తహసీల్దార్ విఠల్, ఎంఆర్ఓపై శాఖలకు చెందిన అధికారులపై పాలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకంటే ముందు వైస్ ఎంపీపీ మరకల గంగాధర్ సభా ప్రాంగణంపై కూర్చోవడంతో సభపై కూర్చోవడానికి వీలు లేదని గంటకు పైగా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల మధ్య వాగ్వివాదం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఎక్సైజ్ సీఏ మహేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం నూతన విధానం చేపట్టింది. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిచిన మద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎంతో ఆలోచించి ఎంతో మార్పులు తీసుకువచ్చి ఈ రోజు నుండి ప్రభుత్వమే ఏపీఎస్ బీసీఎల్ సంస్థ ద్వారా స్వంతంగా సూపర్వైజర్లు, సేల్స్ మేనేజర్ పెట్టి మద్యం విక్రయాలను కొనసాగిస్తుంది. ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం శాశ్వత మద్యాన్ని దూరం చేయాలని సంకల్పంతో ముందుకెళ్తుందని తెలియజేశారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు మంత్రాలయంకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల బార్డర్ ఉండడంతో కొంత సమస్య ఏర్పడింది. ఎవరైనా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి మద్యం తరలించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా తెలపడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాల నిర్వహణ, ఎలాంటి లోటుపాట్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో చాలా రకాలుగా ఆలోచించి ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని యాక్ట్లో కూడా మార్పు తీసుకొచ్చి ఈ రోజు నుంచి ప్రభుత్వమే మద్యం విక్రయాలు ఏపీఎస్బీసీఎల్ సంస్థ ద్వారా స్వంతంగా సూపర్వైజర్స్ని, సేల్స్మెన్స్ని రిక్రూట్ చేసుకొని నిర్వహించడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు మద్యం దూరం చేయడం అనే దాంట్లో మొదటి భాగంగా కేవలం 4,300 పైచిలుకున్న షాపులను 3,500కు తగ్గించింది. మన ఎమ్మిగనూరు పరిధిలో కూడా దాదాపుగా 3 షాపులను గవర్నమెంట్ తీసేసింది. 20% షాప్స్ను గవర్నమెంట్ తీసేసి ఇంతకుముందు 11 షాపులుగా ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు 8కి అయింది ఎమ్మిగనూరులో. అదేవిధంగా నందవరం మండలం ముగతి, నందవరం 2, మంత్రాలయం మండలం మాధవరం, కాచాపురం 2. ఈ విధంగా టోటల్ ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 12 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇక ఎమ్మిగనూరుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి 2 రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటూ ఉంది. తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలతో ఎమ్మిగనూరుకు సరిహద్దు కలిగి ఉంది. మనకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యమైన సమస్య ఇతర రాష్ట్రాల మద్యం. చాలా వరకు ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మద్యం ఎమ్మిగనూరుకు రాకుండా ప్రయత్నం చేస్తున్నా వీటిలో చాలా రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మెన్ను తక్కువ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఆఫీసర్ల నోటీస్కి తీసుకెళ్ళి ఇవన్నిటిని కూడా సాల్వ్ చేసుకొని ఇతర రాష్ట్రాల మద్యం రాకుండా, అదేవిధంగా మద్యం విక్రయాలు ఎలాంటి అక్రమాలు జరగకుండా విధి నిర్వహించడానికి మా శాయశక్తులు లేకుండా కృషి చేస్తున్నాం. దీనికి అందరికీ కూడా, ఎందుకంటే ఇది కొత్త సిస్టమ్. ఇప్పటివరకు మనము ఇంతకుముందు 2015లో చేసాం, కానీ ఇప్పుడు ఇది ఎంటైర్ న్యూ సిస్టమ్. మనకు అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు అనేది కొత్త సిస్టమ్. పత్రికా సోదరులు కూడా దీన్ని
విస్తృతంగా వ్యాప్తి చేసి ప్రజల్లో ఎలాంటి అవకతవకలకు ఇదే లేకుండా డిపార్ట్మెంట్కి కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరు మహేష్ కుమార్, ఎక్సైజ్ సిఐ, ఎమ్మిగనూరు. సూర్యాపేట జిల్లా పాదజాతీయ రహదారి రోడ్ల విస్తరణలో షాపులు కోల్పోయిన వారిని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పరామర్శించారు. పాదజాతీయ రహదారి రోడ్ల విస్తరణలో దుకాణాలు నష్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం వారిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. నష్టపోయిన వారిలో ఎంతో మంది నిరుపేద ప్రజలు అదే వ్యాపారాన్ని ఆధారం చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో మొదటిసారి సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక సమస్యల గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. మొదటిసారి సమావేశంలో సభ్యులు ఉత్సాహంగా సమస్యల గురించి గళమెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మహేశ్వరం అన్ని విధాలా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, ప్రజాప్రతినిధులు కలిసిమెలిసి ప్రతి సమస్య ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మహేశ్వరంకి బస్టాండ్ మరియు టాయిలెట్స్ లాంటి ప్రధాన సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అన్ని శాఖల వారి సహకారంతో ముందుకు వెళ్దామని అన్నారు. మనకి అగ్రికల్చర్ కమిటీ నుంచి సాయిల్ టెస్టింగ్ అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుందా? జరుగుతుంది. దాని ద్వారా మనకి ఈ సంవత్సరం కూడా ఒక గ్రామం సెలెక్ట్ అయింది మేడం. దాంట్లో 92 మందికి రైతు శాంపుల్ తీసుకొని ఏ రైతు ప్రతి ఊళ్ళో చుట్టూ అంతకుముందు గత సంవత్సరం ఉండేది మేడం. ఈ సంవత్సరం నుంచి మార్చారు. అంటే ఒక్కొక్క ఊరు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కవర్ చేయాలని అది మీ డిపార్ట్మెంట్ పనే కదా. అదొకటి సాయిల్ టెస్టింగ్ ఒకటి. మరి సెకండ్ ఇప్పుడు మామూలుగా ఈ వర్షాకాలం అంటే వాటర్ సాయిల్ టెస్ట్. ఈ వర్షాకాలం మినహాయించి మరి మిగతా సీజన్ సమ్మర్ చెట్లకి వాటర్ అంటే సాయిల్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన కూడలిలో అనేక రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆచంపల్లి వరకు బైపాస్ రోడ్లు వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, ఎన్నో రోజులు గడుస్తున్నా బాగు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు. వెంటనే బాగుపరచాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బోధన్ యువత నుంచి ఆర్ఎంబీ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బోధన్లో ఉన్న రోడ్ల సమస్యల గురించి. బోధన్లో ఉన్న ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు, మొత్తం గుంతలమయంగా మారడం జరిగింది. దీన్ని అతి తొందరగా మరమ్మతు చేయాలని బోధన్ యువత నుంచి కోరుతున్నాం. లేని ఏడాల బోధన్ యువత తరపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు బోధన్ యువత ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రధానంగా బోధన్ డివిజన్ ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ గుంతలమయమైపోయినాయి. ఈరోజు రహదారులన్నీ అధ్వాన స్థితిలోకి చేరుకున్నాయి. ప్రజలందరూ అవస్థ పడుతూ ఉన్నా, ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, కన్నెత్తి చూసిన పాపాన పోవట్లేదు. ఇకనైనా ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కూడా స్పందించి ఆ రోడ్లన్నీ బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి బోధన్ యువత తరఫున ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని వారం రోజులలో పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా. సూర్యాపేట గోరంట్ల గ్రామంలో సమస్యలతో సతమతమవుతున్న గ్రామ సర్పంచ్ దామర్ల వెంకన్న, గ్రామ సెక్రటరీ మంగమ్మ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 రోజుల ప్రణాళికలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో గ్రామస్తులు నిలదీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నీటిని 5 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని, వీధి లైట్లు గ్రామంలో సరిగా లేవని, రోడ్లు కూడా ఇబ్బందికరంగా మారాయని వాపోయారు. ఇదేమని సర్పంచ్ గ్రామ సెక్రటరీకి అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని గోరంట్ల ప్రజలు కోరారు.
చెప్పండి నా వార్డు నెంబరు సర్పంచ్ మరికి అడిగాను బాగా పని చెప్పి కర్నూలు జిల్లా నంద్యాలలో 9 రోజుల నవరాత్రుల దసరా పండుగ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 3వ రోజు అమ్మవారికి సున్నరజిత శతకమాల చేత అష్టోత్తర శతనామ పూజలు జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కుటుంబాలతో వచ్చి పూజలు చేయించడం జరిగింది. హరిష్కేతు సంప్రాప్తే కేతు పూజానిత కారయే కేతు ధ్యానం. గ్రామోత్సవము జరుగుతుంది. అదే కాకుండా ప్రతిరోజు కూడా శ్రీ వాసవి కనక దేవాలయంలో కూడా రోజుకు ఒక అలంకారంతో కూడా అమ్మవారు అందరికీ దైవ దర్శనం ఇస్తూ ఉన్నది. అదే కాకుండా దసరా తదుపరి ఊరు ఉంది గ్రామోత్సవం అనే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామోత్సవం ఉన్నది. అది కూడా ఈరోజు ఈ సంవత్సరము విజయదశమి సాధారణంగా మొదటి రోజే 4 పట్టణం అంతా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 విభాగాలలో కూడా ఒక్కొక్క విభాగంలో ఒక ఉత్సవం అమ్మవారి గ్రామోత్సవము ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రం 7-8 గంటలకు తిరిగి రావడం జరుగుతూ ఉంది. ఆ విధంగా పోవడంలో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి యొక్క ప్రత్యేకత కూడా అది కూడా ఏమంటే మా అమ్మవారు ప్రతి ఒక్కరింటికి అమ్మవారింటికి పోయి దర్శనం ఒక ప్రత్యేకత. మిగతా గ్రామాల్లో ఊరి గ్రామోత్సవం జరుగుతుంది కానీ ఒక ఉత్సవంగా జరుపుతారు కానీ ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చేది చాలా అరుదుగా మిగతా గ్రామాల్లో జరుగుతుంది. నంద్యాల పట్టణం అంటే ఒక ప్రత్యేకత. అలానే అమ్మవారి యొక్క గ్రామోత్సవం తదుపరి మొదటి రోజు నంద్యాల పట్టణం వివిధ వ్యవస్థలకు అందరికి కూడా సుమారు 10,000 మందికి ఊరి ఉంది కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా దసరా ఉత్సవాలన్నీ కూడా శ్రీ వాసవి ఆరోగ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి నంద్యాల దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవ సమయం నందు 3వ దినమైనటువంటి ఈరోజు గాయత్రీదేవి అలంకారంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి నగరేశ్వర స్వామికి, వింధ్యావాసినికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా నిత్యకృత్యము కూడా ప్రాతకాలం నుండే అభిషేకము, అష్టోత్తర శతనామ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరికి నిత్యము కూడా సువర్ణ రజిత కమల పుష్పాలతో అష్టోత్తరముగా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు విశేషంగా 10 మంది ఉభయదాతలతో కూడా పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పైన గీతాభవనం నందు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం గొల్లగూడెం అంగన్వాడీ సెంటర్ వద్ద ఎల్లుపేట్ టెక్మాల్ సెక్టర్ల అంగన్వాడీ టీచర్లు కలిసి తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. టెక్మాల్ మండల్ సూపర్వైజర్ కె అమృత మాట్లాడుతూ బతుకమ్మ పండుగను అంగన్వాడీ టీచర్లు ఎంతో ఆనందంతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. అమృత మేడం, ఐసీఎస్ సూపర్వైజర్ని, టేక్మాల్ మండల్ సూపర్వైజర్ని. మా యొక్క బతుకమ్మ సంబరణ సందర్భంగా ఈరోజు మా యొక్క అంగన్వాడీ కేంద్రం గొల్లగూడ అంగన్వాడీ సెంటర్లో మా యొక్క ఎల్లుపేట టేక్మాల్ సెక్టార్స్ వీళ్ళు 51 మంది టీచర్స్ తోటి మరియు అంగన్వాడీ ఆయాలు
అందరూ కలిసి ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ఎడ్బిట్ గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలను నిర్మించి ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. గ్రామంలోని మురికి కాలువలను పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించడం, మురికి కాలువల నుండి తీసిన చెత్తను రీసైకిల్ ద్వారా తరలించారు. అదేవిధంగా గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించే పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రియాంక, పంచాయతీ సెక్రటరీ నితీష్, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ దగ్గర ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు వర్షాకాలంలో నీళ్లు నిలవడం జరుగుతుంది. అది పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో సమస్యలను తీర్చుకుంటూ పోతున్నాం, కానీ గ్రామ పంచాయతీ ముందు నీట్గా ఉంటేనే ఎవరికైనా చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశించి ఈరోజు సీసీ వహించడం జరుగుతుంది. అలాగే ఈ కాలనీలో పెద్ద సమస్య అంటే వర్షం పడ్డప్పుడు మొత్తం చెత్త ఇళ్ళ ముందర నిలిచిపోతున్నది. అలాగే వాటర్ కూడా ముందర నిలిచింది. వాళ్ళకు పెద్ద ఇబ్బంది అది. వాళ్ళకు ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించడానికి పెద్ద డ్రైన్, అంటే అది దాదాపు 7 ఫీట్ల డ్రైన్ నిర్మించడం జరిగింది. దాన్ని మళ్ళీ చెరువులో కూడా కల్పించడం జరిగింది. దీనివల్ల 2 పెద్ద సమస్యలను మేము తొలగిస్తామని అనుకుంటున్నాం. అలాగే ప్రణాళికలో భాగంగా ఇది పాత ఇళ్లను కూడా చాలా మటుకు తీసేసినాం. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా తీస్తాం. ఈ 5 రోజులు ఏకదాటిగా, అంటే క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాలని మేము అనుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు మా సంబంధించిన మా ప్రభుత్వ పరంగా కానీ అన్ని నిధులు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడంతో మా సర్పంచ్ గారు ప్రతి ఒక్క దానికి పాతేళ్ళ కూల్చివేత కానీ, చెట్ల పెంపకం కానీ, శ్మశాన వద్దకు రోడ్డు వేయించడం కానీ, ఇప్పుడు కలువాటి కానీ, గ్రామ పంచాయతీగా సీసీ రోడ్డు కానీ వేయించడం జరుగుతుంది. ఇది 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ గ్రామానికి ఎన్నో సంవత్సరాల నుండి కాని పని కూడా ఈరోజు అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆంధ్ర బ్యాంకు చెందిన పట్టణంలోని వివిధ బ్రాంచ్లకు చెందిన సిబ్బంది అందరూ కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్లను వాడరాదని, స్వచ్ఛత గురించి ప్రజలకు వివరించారు. వీధులను, కాలనీలను, ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ బోధన్ లోకల్ బ్రాంచెస్ స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో మార్నింగ్ 8 o'clock నుంచి మేము అమలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటి బ్రాంచ్ స్టాఫ్, బ్యాంక్ స్టాఫ్ అందరూ కలిసి కలెక్ట్ చేశారు. ఇది వేస్ట్ డిస్పోజల్ వాటికి అందజేస్తాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, పౌరులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామగుండం పోలీస్ కమిషనర్ మరియు పెద్దపల్లి డీసీపీ ఉత్తర్వుల మేరకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆదేశానుసారం రామగుండం ట్రాఫిక్ సిఐ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో నిర్వహించిన వినాయక నిమజ్జన విధులలో ట్రాఫిక్ పోలీస్ వారికి సహకారంగా 40 మంది ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ వాలంటీర్లు వంశీకృష్ణ మరియు రాగిశెట్టి యశ్వంత్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం జరిగింది. వీరు గత కొద్ది సంవత్సరాల నుండి ట్రాఫిక్ పోలీసు వారికి సహకారంగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వీరందరికీ ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ ట్రాఫిక్ రామగుండం వై వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు పాల్గొన్నారు. దేశం మొత్తం 125 కోట్లలో మన దేశం కోసం కొట్లాడి ఒక 480 మంది అమరులైనారు. వాళ్ళందరి కోసం మనం సపోర్ట్ చేసిన ఒక వెరీ గుడ్ ఆస్పెక్ట్. ఏ తప్పు చేయకుండా, ఎలాంటి నేరం చేయకుండా ఒక్క సంవత్సరానికి మన భారతదేశంలో 1,55,000 మంది చచ్చిపోతారు. ఎంతమంది? దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? ఆలోచన చేయాలా లేదా? మనం 1,50,000 మంది ఓన్లీ మానవ నిర్లక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు అధిక సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఈరోజు బతుకమ్మ చీరలు మరి తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ మరి ఎప్పుడైనా ఏ ప్రోగ్రాం అయినా పతాక శీర్షికన చూపిస్తూ అద్భుతంగా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ మా ప్రోగ్రామ్స్ ఏమిటి కూడా అద్భుతంగా చూపిస్తున్నటువంటి గౌరవ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంధ్య అనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన సంధ్య కొద్ది నెలల క్రితమే గంగాధరలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ తాను అక్కడి నుండి కొద్ది రోజుల క్రితమే జగిత్యాలకు డిప్యుటేషన్పై వచ్చింది. ఏం జరిగిందో ఏమో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా బంధువులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని లలిత హోటల్ సమీపంలో ఉన్న వైన్ షాప్ ను సీజ్ చేయాలని ఆ కాలనీలోని మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ వైన్ షాప్ పక్కనే మహిళలు అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయని, మద్యం బాబుల వలన మాకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని తక్షణమే వైన్ షాపులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పత్తికొండ ఎక్సైసీఏ మంజుల ధర్నా చేస్తున్నటువంటి మహిళలు చెప్పినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఇందులో భాగంగా మన సర్కిల్లో 9 షాపులు ఉన్నాయి. పత్తికొండ టౌన్లో వచ్చేసి 2 షాపులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి జిఎస్ఎల్ వచ్చేసి 4. అయితే ఇది చూసేటప్పుడు మేము ప్రిన్సెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ షాప్ సెలెక్ట్ చేసేటప్పుడు టెంపుల్, హాస్పిటల్, తర్వాత స్కూల్స్ ఇవి లేవని చెప్పేసి ఈ ప్రిన్సెస్ సెలెక్ట్ చేసాము. కానీ ఇక్కడ ఉన్న ఉమెన్ అంతా వచ్చేసి మాకు ఇబ్బంది అంటున్నారు. ఇప్పుడు ఇందాకనే వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రాన్ని మా సుపీరియర్స్కి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటాం. అంటే ఈ షాప్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా లేదంటే డెఫినెట్గా అధికారులు ఎలా చెప్తారు. అంటే ఇప్పుడు బంద్ చేస్తారా మేడం? ఇప్పుడు కొనసాగిస్తారా? ఈ ఒక్క రోజుకి నేను వాళ్ళకి చెప్పాను, రేపు గాంధీ జయంతి ఎలాగో షాప్ సెలవు, డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళు చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. షిఫ్ట్ చేసేస్తాను. 3వ తేదీకి అయితే ఇక్కడ షాప్ ఉందా? ఆఫీసర్లకి చెప్పేస్తాను. వినతి పత్రం ఇచ్చారు, దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. షాప్ నెంబర్ ఎంత మేడం? షాప్ నెంబర్ వచ్చేసి 83. ఈ కోడ్ ఏంటి? రిటైల్ కోడ్ చెప్తారండి. ఇండెంట్లో ఉంటుందా? వైన్ షాప్ అది కాదు, వైన్ షాప్ నెంబర్ గవర్నమెంట్ వైన్ షాప్ ఎస్ఆర్ నగరి కాలనీ వాసులు మేమందరూ ఇక్కడ మద్యం షాప్ ఓపెన్ చేస్తున్నందు వల్ల మేమంతా అబ్జెక్షన్ చేస్తున్నాము. ఇక్కడ మాకంతా కూడా యూత్ ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడంతా కూడా మాకు చాలా ఇప్పటికే రోడ్లో ఒక మద్యం షాప్ ఉంది ఆల్రెడీ. మేము కూడా రాత్రి తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మగవాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా ఇంకోటి కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం మేము. అందువల్ల ఇది పెట్టకూడదని అబ్జెక్షన్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి జర్నలిస్ట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, హరితహారం, విద్యుత్ పోల్స్ నిర్మాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్యోత్స్నాదేవి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సురేష్, కూసుమంచి జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షుడు పెండా అంజయ్య పాల్గొన్నారు. తీర్చిదిద్దాలనే అక్కడ ధర్మతండ, లింగారాం తండతో పాటు మన ఊరిని తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మన మీద ఎంతో లంబాడి సోదరుల మీద ఎంతో అంత గౌరవం ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ తండాల మీద ఇంత ఫోకస్ పెట్టి వాళ్ళ శ్రమను ఇక్కడ వాళ్ళ విలేజ్లు లేక కాదు, అందరికీ ఒక్కొక్క ఊర్లు ఉన్నాయి. కానీ మన జనాలకు మోటివేట్ చేసి వాళ్ళను భాగస్వాములను చేద్దామనే ఒకే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక నినాదంతో వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ శ్రమను మనం ఫలితంగా చూపించాలి. హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీటీసీల మధ్య వాగ్వివాదం. వైస్ ఎంపీపీ మరకల గంగాధర్ సభపై కూర్చోవడం సరికాదని ఆగ్రహం. ఏపీలో నేటి నుండి ప్రభుత్వ ఆధీనంలో మద్యం విక్రయాలు. వేరే రాష్ట్రాల నుండి మద్యం తరలించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎక్సైజ్ సీఏ మహేష్ కుమార్. రోడ్ల విస్తరణలో దుకాణాలు నష్టపోయిన వారికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పరామర్శ. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్. మహేశ్వరంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన మొదటి సర్వసభ్య సమావేశం. స్థానిక సమస్యల గురించి సుదీర్ఘ చర్చ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.